ఫోన్పే, జీపే, పేటీఎం వినియోగదారులకు ముఖ్యమైన వార్త. సెప్టెంబర్ 15 నుండి కొత్త నియమాలు. మీరు ఫోన్పే, గూగుల్ పే, జీపే, పేటీఎం లేదా భీమ్ వంటి యూపీఐ యాప్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే మీకోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. సెప్టెంబర్ 15, 2025 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ యూపీఐ లావాదేవీ పరిమితుల్లో ప్రధాన మార్పులను ప్రకటించింది. ఈ చర్య కస్టమర్లు లావాదేవీలను చిన్న చెల్లింపులుగా విభజించకుండా ఒకేసారి అధిక మొత్తాలను చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది. యూపీఐ లావాదేవీ నియమాలలో కొత్తది ఏమిటి? సెప్టెంబర్ 15 నుండి యూపీఐ ద్వారా లావాదేవీ పరిమితి నిర్దిష్ట వర్గాలకు సవరించబడింది. అవి మూలధన మార్కెట్ లావాదేవీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు. ఈ వర్గాలకు గరిష్ట లావాదేవీ పరిమితిని ఒక్కో లావాదేవీకి ₹5 లక్షలకు పెంచారు. గతంలో బిల్లు మొత్తం ప్రామాణిక పరిమితిని మించి ఉంటే వినియోగదారులు బహుళ చెల్లింపులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వారు ఒకే లావాదేవీలో పెద్ద మొత్తాలను చెల్లించవచ్చు. అధిక విలువ లావాదేవీలకు యూపీఐ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రత్యేక వర్గాలు మరియు పరిమితులు. ₹5 లక్షల పరిమితితో పాటు ఎన్పీసీఐ కొన్ని వర్గాలకు ప్రత్యేక పరిమితులను కూడా నిర్ణయించింది. ఆభరణాల కొనుగోళ్లు ₹2 లక్షల, డిజిటల్ ఖాతా తెరవడం, ప్రారంభ నిధులు ₹2 లక్షల. దీనివల్ల బీమా ప్రీమియంలు, స్టాక్ పెట్టుబడులు లేదా ఆభరణాల కొనుగోళ్లు వంటి అధిక విలువ చెల్లింపులు యూపీఐ ద్వారా సజావుగా నిర్వహించబడతాయి. ఈ సౌకర్యాన్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు? పెరిగిన యూపీఐ పరిమితి ధృవీకరించబడిన వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. బ్యాంకులు మరియు యూపీఐ యాప్లు, ఫోన్పే, జీపే, పేట్మా మొదలైనవి ఈ సదుపాయాన్ని ప్రారంభించేటప్పుడు ఎన్పీసీఐ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. బ్యాంకులు అవసరమైన భద్రతా చర్యలను అమలు చేయాలి. యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు సెప్టెంబర్ 15, 2025 లోపు తమ సిస్టంలను అప్డేట్ చేయాలి. ఈ మార్పు ఎందుకు ముఖ్యమైనది? గతంలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ బిల్లు లేదా బీమా ప్రీమియం కోసం ₹3-4 లక్షలు చెల్లించాల్సి వస్తే వారు ఆ మొత్తాన్ని అనేక చిన్న యూపీఐ లావాదేవీలుగా విభజించాల్సి ఉండేది. ఇప్పుడు కొత్త పరిమితితో ₹5 లక్షల వరకు ఒకే యూపీఐ చెల్లింపు సాధ్యమే. ఇది కస్టమర్లకు సమయం మరియు కృషిని ఆదా చేస్తుంది. అధిక విలువ సేవలకు చెల్లింపులు తక్షణమే మరియు ఇబ్బంది లేకుండా మారతాయి. యూపీఐని అర్థం చేసుకోవడం. భారతదేశ రియల్ టైం చెల్లింపు వ్యవస్థ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన విప్లవాత్మక డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. ఇది బ్యాంకు ఖాతాల నుండి నేరుగా రియల్ టైం డబ్బు బదిలీని అనుమతిస్తుంది. మొబైల్ నంబర్, యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్ ఉపయోగించి డబ్బు పంపవచ్చు. లావాదేవీలను పూర్తి చేయడానికి వినియోగదారులు తమ యూపీఐ పిన్ను నమోదు చేస్తే సరిపోతుంది. సాంప్రదాయ పద్ధతుల మాదిరిగా కాకుండా ఐఎఫ్ఎస్సి కోడ్లు లేదా ఖాతా నంబర్లు అవసరం లేదు. చెల్లింపులు తక్షణం, సురక్షితంగా మరియు 24/7 అందుబాటులో ఉంటాయి. కొత్త నియమం వల్ల కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు. నవీకరించబడిన యూపీఐ నియమాలతో కస్టమర్లు వీటిని పొందుతారు. అధిక విలువ చెల్లింపుల సౌలభ్యం. పెద్ద బిల్లుల కోసం ఇకపై లావాదేవీలను విభజించడం లేదు. సమయం ఆదా. బీమా ప్రీమియంలు, స్టాక్ కొనుగోళ్లు లేదా పెద్ద షాపింగ్ బిల్లులను తక్షణమే చెల్లించవచ్చు. మెరుగైన పారదర్శకత. ఒక లావాదేవీ అంటే చెల్లింపులను సులభంగా ట్రాక్ చేయడం. యూపీఐ విస్తృత వినియోగం. వినియోగదారులు చెక్కులు, ఎన్ఈఎఫ్టీ లేదా డెబిట్ కార్డుల కంటే డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడేలా ప్రోత్సహిస్తుంది. అమలు కాలక్రమం. సెప్టెంబర్ 15, 2025 నాటికి కొత్త నిబంధనలను అమలు చేయాలని ఎన్పీసీఐ అన్ని బ్యాంకులు మరియు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఫోన్పే, పేట్మా, జీపే, భీమ్ లేదా ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లు ఈ అప్డేట్ను స్వయంచాలకంగా చూడటం ప్రారంభిస్తారు. ఫోన్పే భారతదేశాన్ని నిజంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా కొత్త యూపీఐ లావాదేవీ పరిమితి ఒక పెద్ద అడుగు. పరిమితిని ₹5 లక్షలకు పెంచడం ద్వారా ఎన్పీసీఐ కస్టమర్లు అధిక విలువ గల చెల్లింపులను త్వరగా మరియు సురక్షితంగా చేయడాన్ని సులభతరం చేసింది. బీమా ప్రీమియం చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బిల్లు క్లియర్ చేయడం లేదా మూలధన మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వంటివి ఏవైనా యూపీఐ వినియోగదారులు ఇప్పుడు మరింత స్వేచ్ఛ మరియు సౌలభ్యాన్ని పొందుతారు.